బ్రేకింగ్ న్యూస్ హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. అరగంటలో కుండపోత వర్షం కురిసింది. కుంభవృష్టి కారణంగా సిమ్లా జిల్లా సమేజ్ ఘాట్ దగ్గర వరద పోటెత్తింది. దాదాపు 20 మంది ఆచూకీ గలైంది. ఇప్పుడు ఆ సంఖ్య 32కు పెరిగినట్టుగా తెలుస్తోంది. కొండ చర్యలు విరిగి ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఘటనా స్థలానికి రాష్ట్ర విపత్తు స్పందన దళం చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ సహా ఇతర సహాయక సిబ్బంది చేరుకున్నారు. వేకువజామున ఈ ఘటన జరిగినట్టుగా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. డ్రోన్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. సమేజ్ ఖాన్ ఘడ్ ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్ సంబంధించినవి. ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. కుంభవృష్టి కారణంగా సిమ్లా జిల్లాలోని సమేజ్ ఘాట్ దగ్గర ఈ వరద పోటెత్తింది. ఒక్కసారి ఆ వరద చూస్తే ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రహదారిపై నది ప్రవహిస్తున్న తీరు చూస్తే ఎంత ఉధృతంగా ఉందో, మొత్తం రహదారిని పూర్తిగా కప్పేసి నది వెళ్తున్న తీరు చూస్తే చాలా భయానకంగా భీభత్సమైనటువంటి వర్ష ప్రభావం ఎట్లా ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాదిని వర్షాలు భారీగా వణికిస్తున్నాయి. ఒక రకంగా హిమాచల్లో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా ఊహించని వరద. ఆ వరద చూడండి, వరద దృశ్యాలు చూస్తే నిజంగా భయం గొల్పుతున్నాయి. ఒక్కసారిగా వరదతో బహుళ అంతస్తుల భవనాలు కూడా నేలమట్టం అవుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఆ దృశ్యాలు మీరే చూడండి. खत्म अंकल सब्जी मंडी। शंकर खत्म अंकल सब्जी मंडी। शंकर హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సానికి తార్కాణాలే ఆ దృశ్యాలు. అరగంటలో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షంతో కుంభవృష్టి కారణంగా సిమ్లా జిల్లాలోని సమేజ్ ఘాట్ దగ్గర వరద పోటెత్తింది. దాదాపు 32 మంది ఆచూకీ గల్లంతైనట్టుగా తెలుస్తోంది. కొండ చర్యలు విరిగి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఓ బహుళ అంతస్తుల భవనం ఆ నదిలో కూలిపోయి నదిలో కలిసిపోతుంటే ఆ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది. పూర్తిగా భారత్లో అటు ఉత్తర దక్షిణాది ప్రాంతాల్లో వర్షాలకి కొండ చర్యలు విరిగిపడడం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించడం. ముఖ్యంగా హిమాచల్, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో ప్రతి ఏడాది వర్షాలు పడ్డప్పుడు ఇదే దృశ్యాలు మనకు కంటపడుతుంటాయి. ఇవే దృశ్యాలు మనం పదే పదే చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? ప్రకృతి సిద్ధమైన నదులు కొండ చర్యల మధ్య ఆక్రమించి నదులను లేదంటే ఆయా ప్రాంతాల నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించి కట్టినటువంటి బంగళాలు ఇప్పుడు ప్రకృతి కన్నెర చేయడంతో తిరిగి ప్రకృతిలోనే కలిసిపోతున్నాయి. ఇన్నాళ్ళు వర్షాలు లేక, భారీ కుండపోత వర్షాలు లేక అక్కడ వాళ్ళు కట్టినటువంటి బంగళాలు వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించుకొని వాళ్ళ స్వార్థం కోసం కట్టుకున్నటువంటి ఆ బంగళాలు ఇప్పుడు తిరిగి ప్రకృతి కన్నెర చేయడంతో అదే ప్రకృతిలో కలిసిపోతున్నాయి. దీనికి ఇంతకు మించి మరో కారణం చెప్పడానికి లేదు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించుకొని ఇలా బంగ్లాలు కట్టడంతోనే తిరిగి ఆ నది ప్రకృతి ప్రకోపిస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి పరిస్థితులే ఇప్పుడు మనం చూస్తున్న ఉదాహరణలు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మానవ తప్పిదంగానే చెప్పవచ్చు. గతంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నదీ పరివాహక ప్రాంతాలు, కొండ చర్యల ప్రాంతాలు ఇప్పుడు టూరిజం పేరుతో వెలిసినటువంటి వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నటువంటి ఆ బంగ్లాలే ప్రస్తుతం వరద ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నాయి. కానీ అమాయక ప్రజలు, అమాయక జనాలు ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు అలాంటివే. దాదాపు అరగంటలోనే కుంభవృష్టి, క్లౌడ్ బర్స్టింగ్ జరిగింది హిమాచల్ ప్రదేశ్లో. నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించినటువంటి భారీ భవనాలు ఒక్కసారిగా నేలమట్టమై కుప్పకూలి నదుల్లో కలిసిపోతుంటే, మట్టి దిబ్బలుగా మారి నదుల్లో కలిసిపోతుంటే ఆ దృశ్యాలు కళ్ళెదుటే సాక్షాత్కారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. సరిగ్గా హిమాచల్లో కూడా అదే జరుగుతుంది. సమేజ్ ఘాట్ ప్రాంతంలో ప్రస్తుతం ఆ దృశ్యాలు మనకు కంటబడుతున్నాయి.
ఘటనా స్థలానికి రాష్ట్ర విపత్తు స్పందన దళం చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు సహా ఇతర సహాయక సిబ్బంది చేరుకున్నారు. వేకువ జామున ఈ ఘటన జరిగినట్టుగా స్థానిక అధికారులు చెప్తున్నారు. డ్రోన్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మొత్తంపైన హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ప్రస్తుతం భయానక దృశ్యాలు మనం చూస్తున్నాం. అరగంటలోనే ఈ ప్రకృతి బీభత్సం జరిగింది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అనేది తెలుసుకునే లేపే సరిగ్గా ఈ ఘటన అంతా చోటు చేసుకున్న పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా మీరు చూస్తున్న దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్లోని వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు. అరగంటలో కుండపోత వర్షం, కుంభవృష్టి. ఈ నేపథ్యంలో సిమ్లా జిల్లాలోని సమేజ్ ఘాట్ దగ్గర వరద పోటెత్తింది. దాదాపు 20 మంది ఆచూకీ గల్లంతైంది. ప్రస్తుతం ఈ సంఖ్య 32కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కొండ చర్యలు విరిగి ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఘటనా స్థలానికి రాష్ట్ర విపత్తు స్పందన దళం చేరుకుంది. అయితే అప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ బంగళాలు పూర్తిగా కూలి నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. వేకువ జామున ఈ ఘటన జరిగినట్లుగా స్థానిక అధికారులు చెప్తున్నారు. డ్రోన్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఆ దృశ్యాలు చూడండి. ఒక్కసారిగా భారీ బహుళ అంతస్తుల భవనం నదిలో కుప్పకూలి నదిలో కొట్టుకుపోతుంటే చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీలోని పలు ప్రాంతాల్లో తరచూ ప్రతి ఏడాది భారీ వర్షాలు వరదలు చోటు చేసుకున్నప్పుడు జరిగేటువంటి సంఘటనలు చాలా సహజంగా జరిగే సంఘటనలుగా ఈ మధ్యకాలంలో మారిపోతున్నాయి. దీనంతటికీ కారణం అక్కడ నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించుకొని కట్టినటువంటి కట్టడాలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కొండ చర్యల ప్రాంతంలో ఇలాంటి ఆక్రమణల వల్ల ప్రస్తుతం అటు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతున్న పరిస్థితి. ప్రతి ఏడాది వరదలు సంభవించినప్పుడు, ఆకస్మికంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుండడంతో అమాయక ప్రాణాలు బలవుతున్న పరిస్థితి. అధికారులు ఎంత హెచ్చరించినా కూడా ఆయా ప్రాంతాల్లో అక్రమ కట్టడాల వల్ల ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్టుగా మనకు చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండ చర్యల ప్రాంతం నుంచి ఒక్కసారిగా కుంభవృష్టి లేదా భారీ వర్షాలు కనుక పోటెత్తే ఏర్పడినటువంటి వరదల ప్రభావంతోనే ఇలాంటి సిచ్యువేషన్ మనకు చోటు చేసుకుంటుందని కనబడుతుంది. కానీ అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. ఒక్కసారిగా ఊహించని వరదతో, ఊహించని విపత్తుతో ప్రాణాలు కోల్పోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఆయా ప్రాంతాలు నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్తో పాటు హిమాచల్ ప్రదేశ్లో ఇదే పరిస్థితి. పూర్తిగా కొండ చర్యలు కలిగినటువంటి ప్రాంతంలో భారీ వరదలతో తరచూ ఇలాంటి విపత్తులు సంభవిస్తుంటే ఉత్తరాచల్, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటుంది. ఇక సమేజ్ ఘాట్ దగ్గర సరిగ్గా అరగంట కుండపోత కురిసింది. కుండపోత కురిసిన పరిస్థితుల్లోనే ఇలాంటి విపత్తు తలెత్తినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా రహదారిని నది అంతా కమ్మేసింది. రహదారిని పూర్తిగా కప్పేస్తూ నదీ ప్రవాహం కొనసాగింది. ఈ నేపథ్యంలో అక్కడ దాదాపు 32 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఇక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దీనికి పూర్తిస్థాయి సహాయక చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు స్థానికంగా ఉన్న వారిని రెస్క్యూ చేస్తున్నారు. సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. పోలీసులు సహా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తిగా శ్రమిస్తున్నారు. వేకువ జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి అధికారులు పూర్తిగా అప్రమత్తమైనట్టుగా తెలుస్తారు.